యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూలు చేసి నాకు కొంచెం బోర్ కొట్టిందండి. సో ఇవాళ లక్కీగా హర్షిని గారు వచ్చారు. హర్షిని గారు ఏంటంటే ఐ డ్రీమ్లో ఇది ఆవిడ మొదటి ఇంటర్వ్యూ అంట. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ ఇప్పుడు నేను ఆవిడతో ఆడుకోవచ్చు. ఎనీవే లెట్స్ వెల్కమ్ హర్షిని to this big bad world of movies. Please, Harshini garu, come. Let's get on with this. Okay. Let's have some fun. So, రేపు మీ మూవీ నేను మొత్తం రాసుకొని వచ్చాను. అవునండి, కొత్తారే కదండి, అంత రాసుకోవాలి కదండి, మైండ్లో ఉండదు కదా. మీరు కొత్త హీరోయిన్ లాగా అన్నీ రాసుకుని బట్టి చేసుకోవాలి. లేదండి, రిహర్స్ చేయండి బాగా. సో రేపు మీ మూవీ రిలీజ్. ఈ కైండ్ ఆఫ్ జర్నర్ మన దాంట్లో ఫస్ట్ టైం వస్తుంది, అంతేనా? మనం నార్త్లో చూసేసాం ఈ కైండ్ ఆఫ్. మీరు చూసారా? నేను చూసేసాను. గుర్తుందా? అంతా గుర్తుందా? గుర్తుంది. ఎప్పుడు చూసారు? క్వశ్చన్స్ అడుగుతారా? ఎప్పుడు చూసారు? టైం గుర్తులేదు, చూసాను. మీ క్వశ్చన్స్ అడిగి నేను చెప్తాను కావాలి. ఎప్పుడు వచ్చింది సినిమా? ఒరిజినల్ వికీ డోనర్ సినిమా ఎప్పుడు వచ్చింది? అలా ఇయర్స్ గుర్తులేవండి. మూవీ అయితే చూసాను. ఎప్పుడు చూసారు మీరు? కథ 100% గుర్తుందా? గుర్తుంది. 100% గుర్తుందా? నిజంగా? ఓకే. అంటే మీ లెక్క ప్రకారం ఎంతమంది చూసుంటారు తెలుగు వాళ్ళు ఈ సినిమా, ఒరిజినల్ సినిమా? తెలుగు వాళ్ళ అంటే మీ ఫ్రెండ్స్లో చూసారండి. అంటే అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని. చూసా, బాగానే చూసా. సో మీకు ప్రతి విషయం గుర్తుంది? ఓకే. సో నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ సినిమా నరుడా డోనరుడా, మేము ఆ ఒరిజినల్ సినిమా అంటే మీలాంటి క్యాండిడేట్స్ ఉంటారని చెప్పి, అంటే మీరు చూశారు, అన్ని ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటారని తెలిసి మేము దాన్ని అక్షరాల 100% దింపలేదండి. సో వీ మేడ్ అబౌట్ 20% స్క్రీన్ ప్లే చేంజెస్. సో మీలాంటి వాళ్ళకి కూడా ఫ్రెష్గా ఉంటుందండి. సో ఇట్ విల్ సర్ప్రైజ్ యూ ఆల్సో. So after this, you take down my phone number and you write a thing on iDream. You do a case study, like what is different, what is new. I want you to do it. మరి ఇప్పుడు వెళ్ళి మీరు ఒరిజినల్ సినిమా గుర్తుందని నమ్మకంతో అడుగుతున్నాను నేను. మీరు వెళ్ళి మళ్ళీ ఒరిజినల్ సినిమా చూడకండి, ఫస్ట్ నా సినిమా చూడండి. కానివ్వండి. సో ఆ మూవీ చూసారు కదా, ఈ మూవీని ఇక్కడ చాలా మంది రీమేక్ చేస్తున్నారని, టేకప్ చేస్తున్నారని చాలా న్యూస్ వచ్చాయి. కానీ చాలా మంది డ్రాప్ కూడా అయిపోయారు. మీ దాకా ఎలా రీచ్ అయింది మూవీ? డ్రాప్ కాదండి, అసలు నేను అక్కడ బాంబేకి వెళ్ళినప్పుడు రైట్స్ కొంటానికి తెలిసింది. అది పిచ్ మీద ఎక్కలేదు కూడా, ఫీల్డ్ మీద వెళ్ళలేదు కూడా డ్రాప్ అవటానికి. సో మిడిల్ డ్రాప్ అవడానికి అసలు ఆట కూడా మొదలు పెట్టాల. సో అదంటే కానీ రీమేక్ చేయాలని చాలా మంది అనుకున్నారు. అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దమ్లగాకి హైషా రీమేక్ చేయాలని ఉందండి, చెయ్యాలని ఉంది. నేనే చెప్తాను బాగుంది సినిమా, నాకు రీమేక్ చేయాలని ఉంది. అది రేపు న్యూస్ ఐటమ్ అయిపోద్ది. బట్ యాక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ, యాక్చువల్ ఏది డిస్కషన్స్, ఫార్మల్ డిస్కషన్స్ నేను చేయలేదు కదా. అలాగే ఆ సినిమా కూడా ఎక్కడ జరగలేదంట. సో అది నిజం. అలా రీమేక్ కాకుండా డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ మీ దగ్గరికి వచ్చి ఉంటే మీరు చేసి ఉండేవాళ్ళ? వావ్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. వావ్, దిస్ ఇస్ ఈవిడ ఫస్ట్ ఇంటర్వ్యూ, కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చాలా మంచి క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు వరకు నేను ఒక 100 ప్రమోషన్లు చేస్తుంటాను, 100 ఇంటర్వ్యూలు చేస్తుంటాను దగ్గర డిఫరెంట్ యాక్టివిటీస్. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదండి. వావ్, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఐ థింక్ అంటే మొత్తం స్క్రీన్ ప్లే నాకు కరెక్ట్గా ఉంటే, జస్ట్ యాజ్ జూహీ చతుర్వేది రోట్ ఇట్, కరెక్ట్ స్క్రీన్ ప్లే ఎగ్జాక్ట్గా అలా చెప్పుంటే నేను చేసుండేవాడిని. బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ టు కొంచెం రిస్కులు తీసుకోవడం నాకు ఇష్టం, అంటే నాట్ టు ప్లే ఇన్ ద సేఫ్ జోన్. బట్ డెఫినెట్గా అది మేబీ ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదేమో, కానీ నేను చేసి ఉండేవాడిని. ఎందుకంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడికి, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకటి అది ఆ రొమాంటిక్ జానరా స్పేస్లో, రొమాంటిక్ కామెడీ జానరా స్పేస్లోనే ఉంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే జానరా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్స్ అ థ్రిల్లర్ or even a horror film or something, there are certain genres I can't judge properly. Like I just cannot judge. But a romantic comedy, romantic drama, these two genres, and even to a certain degree action dramas and all, కొంచెం జడ్జ్ చేయగలను. సో ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే, వికీ డోనర్ లేదనుకోండి, ఈ స్క్రిప్ట్ నాకు ముందు వచ్చుంటే నేను తప్పకుండా చేసేవాడిని. చాలా మంది ఈ ప్రాజెక్ట్ ని తీసుకుందాం అనే ఆలోచన ఉన్న వాళ్ళు కొంచెం భయపడ్డారు తీసుకోవడం, మన వాళ్ళకి ఎక్కుతుందా లేదా అని. కానీ మీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది బెట్లు కూడా కట్టారు, ఇది పక్కా హిట్ అవుతుంది అని. సో
మీరు అంతే పాజిటివిటీతో ఉన్నారా? వెల్ ఆ ట్రైలర్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్కి దీనికి అస్సలు సంబంధం లేదు. నేను ముందేమనుకున్నానంటే ఆ ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని ఓకే అది హిట్ సినిమా, ఒరిజినల్ విక్కీ డోనర్ ట్రైలర్ తీసుకుని అదే టెంప్లెట్గా వాడి మన తెలుగు ట్రైలర్ దింపుదామని అనుకున్నాను నేను.